హలో హలో ఎలా ఉన్నారు? మళ్ళీ ఇంకొక టెర్రరిస్ట్ అటాక్ శ్రీనగర్ పహల్గామ్లో 28 మంది దుర్మరణం, 100 మంది ఎంతో గాయపడ్డారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ టెర్రరిస్టులు? పాకిస్తాన్ నుంచి వచ్చారు. మరి అప్పట్లో బాలాకోట్ చేసాము, టెర్రరిస్టులను ఎలిమినేట్ చేసాము, టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లను మేము బాంబులు వేసాము, ఇవన్నీ చెప్పారు కదా బీజేపీ గవర్నమెంట్. మరి ఇప్పుడు మళ్ళీ టెర్రరిస్టులు ఎందుకు వచ్చారు అంటే వస్తూనే ఉంటారు. ఎందుకంటే టెర్రరిజం అన్నది పాకిస్తాన్ ఆర్మీ తాలూకా ఒక టూలు. అది పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్టులు క్రియేట్ చేస్తుంది, పంపిస్తుంది. వాళ్ళు బోర్డర్ నుంచి రావడం, వీళ్ళేమో వాళ్ళని చంపటం, వాళ్ళు మళ్ళీ రావటం, వీళ్ళు వాళ్ళని చంపటం, లేదా వాళ్ళు ప్రజలను చంపటం. ఇలా డిఫెన్సివ్లో ఎంతకాలం ఇండియా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. అన్లెస్ అండ్ అంటిల్ ఇండియా వెళ్ళి పాకిస్తాన్ని డైరెక్ట్గా అటాక్ చేసి బెలూచిస్తాన్కి ఫ్రీడమ్ ఇప్పించి, అవసరమైతే సింధు వాళ్ళకు కూడా స్వాతంత్రంగా ఇప్పించగలిగితే, ఫ్రీడమ్గా ఇప్పించగలిగితే పాకిస్తాన్ స్టేబిలైజ్ అవుతుంది. పాకిస్తాన్ని డివైడ్ చేయకుండా పాకిస్తాన్ స్టేబిలైజ్ అవ్వదు. వాళ్ళు టెర్రరిస్టులను పంపిస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పటికన్నా ఇండియన్ గవర్నమెంట్ బాగా ఆలోచించి ఒక డైరెక్ట్ ఫైట్ తెచ్చుకొని పాకిస్తాన్ తాలూకా గేమ్ని క్లోజ్ చేస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సాయి ప్రసాద్ని, టాక్ ఫ్రమ్ అట్లాంటా.